హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈ పరిహారం మాత్రం మనం ఈరోజు ఆదివారం అమావాస్య రోజే చేయాలండి. ఇది 12 గంటల రాత్రి యువతలే చేయాలండి. 12 దాటకూడదు. ఇది చేసేసిన తర్వాత మీరు ఈ దిష్టి తీసేటప్పుడు మాత్రం ఇలా ఎర్ర నీళ్లు కలుపుకోండి. కుంకుమ వాడిందై ఉండొద్దండి. కుంకుమ మనది ఏదన్నా పక్కకు పెట్టిన కుంకుమ ఉండాలండి. ఎందుకంటే ఆ కుంకుమ వాడిందైతే ఉండకుండా మనం కొత్తది తీసుకొచ్చి ప్యాకెట్‌లోకెళ్ళి తీస్తాం చూడండి అదే ఉండాలి. అలా తీసుకోండి. నేనైతే ఒక ప్యాకెట్ ఎర్రని కుంకుమ బయట నుంచి కట్టేసుకొస్తాడండి మా వారు. ఇంకా ఆ ప్యాకెట్ డబ్బాలో పెట్టేస్తాను. ఇలా చిక్కగా కలిపేయండి. రంగు నీళ్ళు ఎర్రగా కలపండి. కలిపేసి కల్లులుప్పు పోయండి. కల్లులుప్పు పోస్తేనే దిష్టి పోతదండి. ఖచ్చితంగా నమ్మేవాళ్ళు మాత్రమే చేయండి. మనసుకు నమ్మి చేయండి. నమ్మకుండా ఉంటే వద్దండి. చేశామా, చేసేసామా అన్నట్టుగా చేయకండి. ఎందుకంటే మనసుకు నమ్మిన తర్వాతే ఇలాంటి పనులు చేయాలి. నమ్మలేకుండా ఉంటే వదిలేయండి. ఏమీ పర్వాలేదు. భగవంతుడున్నాడండి. ఇలా కాస్త ఒక నిమ్మ చెక్కను కోసి దాని మీద పెట్టి పసుపు, కుంకుమ వేసేసి అలా దాని మీద చూడండి అలా గుంట చేసేసి చక్కగా మనము మొత్తం నీళ్లు గుంజుకుంటున్నాయి కదండీ! కాస్త ఉప్పు ఎక్కువగానే పోయండి. నేను పోసాను చూడండి అలా పోయండి. ఎటువంటి దిష్టి ఉన్నా పోతుందని నమ్మి మాత్రం చేయండి. ప్రతిసారి చెప్తున్నానండి. ఎప్పుడూ కూడా మనకు దిష్టి లేదని అనుకోకూడదండి. నేను నమ్మాల్సొస్తుందండి ఈ మధ్యనే ఇలాగా. చూడండి పచ్చకర్పూరం పెట్టుకొని చక్కగా వెలిగించి ఇంట్లో 4 మూలలు చూపెట్టండి హాల్‌లో. చూపెట్టి బయటికి వెళ్ళి క్లాక్ వైస్‌గా ఇటు 3, అటు 3 అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి దిగదుడుపు ఒకసారి 7 సార్లు తీసేయండి. 7 సార్లు తీసేసిన తర్వాత ఎవరు తొక్కని చోట బయట కాలువలో అయినా